ఉంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు భీమ్లా నాయక్. ఇప్పుడు చాలా మంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు, కానీ మేము ఎక్కడ వివక్ష చూపించాల, అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, cinema should be treated as a separate entity. No politics should seep into cinema. Milton Friedman అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ ఇలా చూపిస్తూ, ఈ పెన్సిల్ ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్, దీని లోపల ఉండే గ్రాఫైట్ ఈ మెటీరియల్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ కూడా రబ్బరు, ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా, ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా, అనేక దేశాల నుంచి. గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి. ఈ పెన్సిల్ పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి. ఇది చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దేశం కాదు, ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు రకరకాల దేశాలు కలిసి రావాలి. అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్, మనకి దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ, ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు, బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు, మీకు ఆహ్లాదం కలిగజేస్తారు. ఇప్పుడు మాకుండదు. నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేని సభావేదిక ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటిదే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని బాలీవుడ్ కాలీవుడ్ మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డు వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి?